ఈ థర్డ్ రౌండ్ లో ఏంటంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ అడిగే ముందు ఇక్కడికి ఇద్దరు వచ్చి ఒక యాక్ట్ చేస్తారు. ఆ యాక్ట్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆ యాక్ట్ కి సంబంధించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఏదైనా క్వశ్చన్ అడగచ్చు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, నేను క్వశ్చన్ అడగగానే ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలి. ఇన్ కేస్ బజర్ నొక్కిన తర్వాత రైట్ ఆన్సర్ చెప్తే మీకు ఒక పాయింట్ వస్తుంది. ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ కూడా చేయొచ్చు. బజర్ కొట్టి రాంగ్ చెప్తే ఆపోజిట్ టీం నుంచి మీ టీం వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. ఫైనల్ గా ఎవరి టీమ్ లో అయితే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ రౌండ్ విన్నర్స్ అండ్ ఈ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. సరే, ఓకే, లెట్ మీ వెల్కమ్ పవిత్ర అండ్ భాస్కర్ ఫర్ ద ఫస్ట్ యాక్ట్ ప్లీజ్. గాంధీ తాత పంచలేస్తున్నావా? లేదు లేదు లేదు. ఎందుకు కుడుతున్నావే? పెళ్ళై 3 ఏళ్ళైంది, నాకు ఒక్క చీర కూడా కొనలే. మీ అక్క కొన్నావు, మీ మమ్మీకి కొన్నావు, మీ చెల్లికి కొన్నావు, పక్కింటి రమ్యకి కొన్నావు. ఇగో ఇక్కడ కూర్చున్నారు కదా వయ్యారులు, వీళ్ళిద్దరికి కొద్ది రోజులు పోతే సుధీరికి కూడా కొంటావు చీర. మీ అమ్మకి ఏ చీర కొన్నావు? బనారస్ కొన్నావా? మీ చెల్లికి ఏ చీర కొన్నావు? కంచు కంచు బాగా వేసుకొని కంచు. మీ అక్కకి పక్కగా రుందెత్తి నుంచి తెప్పించి అక్కడి నుంచి అక్కడి నుంచి తెప్పించి సిల్క్ 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 కొన్నావు. సిల్క్ కొన్నావు. సిల్క్ సిల్క్. నీ దండం పెడితే నీకేం కావాలి? మా అమ్మ మా నాన్న నాకు పెద్ద పెద్ద సంబంధాలు తీసుకొచ్చారు, అయినా నిన్ను చేసుకుని చూడండి నాది బుద్ధి తక్కువ. వాళ్ళు కూడా మంచోళ్ళు కావాలన్నారు కానీ వద్ద వద్దా నాకేం వద్దు. క్వశ్చన్ జాగ్రత్తగానండి. ఈ యాక్ట్ లోని పవిత్ర భాస్కర్ ని వాళ్ళ చెల్లికి ఏ చీర కొన్నావు అని చెప్పని అడిగింది. తేజు 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 మీరు డిస్కస్ చేసుకొని చెప్పండి. ఫస్ట్ ఆన్సరే తీసుకో. ఎస్, ఆన్సర్ ప్లీజ్. బనారస్ కంచి. చెల్లికి ఏ చీర కొన్నావని చెప్పని అన్నాడు. సిల్క్ సిల్క్ సిల్క్. మీరు సిల్క్ అంటున్నారు, బనారస్ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. టెల్ మీ వన్ స్ట్రైట్ ఆన్సర్, దెన్ దట్స్ గోయింగ్ టు బి యువర్ లాస్ట్ వన్. బనారస్. బనారస్ ఫిక్స్. Yes, యా, fix. బనారస్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. మీకు తెలుసా? కంచి. That's the right answer. So now it's time for you to eliminate anybody over there. తేజునే ఎలిమినేట్ చేద్దాం అనుకుంటా. వాళ్ళకి భయం ఏంటంటే నేను వచ్చి బజార్ కొడతాను. క్లారిటీగా ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. నేను దేని గురించి అయినా క్వశ్చన్ అడగొచ్చు. సో లెట్ మీ వెల్కమ్ పవిత్ర అండ్ భాస్కర్ ఫర్ ద సెకండ్ యాక్ట్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పైసలు ఎప్పుడు ఇస్తావురా? పైసలు ఎప్పుడు ఇస్తావు? 10 రోజులు తీసుకున్నావు, 5 రోజులు అయిపోయింది, ఇంకో 5 రోజులు అయిపోద్ది. ఎప్పుడు ఇస్తావు? అక్క 2-3 రోజుల టైం ఇస్తే తెచ్చిస్తా అక్క. స్కాలర్షిప్ పైసలు నేను వచ్చేది. నమ్మనురా, నేను నమ్మను, నేను నమ్మనురా. అక్క ప్లీజ్ అక్క ఇస్తా అక్క. ఇయ్యకపోతే గుద్దితే గుమ్మడికాయ అవుతావు రే. నిన్న ఎవరైనా గుద్దిర్రాక అమ్మా నా మీద పంచులేస్తున్నా నువ్వు. ఏంటి పక్కకు పిలుస్తున్నావేంద్ర? ఓడతాను బుడంగా. ఏంటి? ఎన్ని పైసలు ఇవ్వాలి నీకు? 10 లక్షలు ఇవ్వాలి, 2 రూపాయలు వడ్డీ. 5 రూపాయలు వడ్డీ ఇస్తా, నీకేమైనా ప్రాబ్లమా? ఏది నువ్వు? 15 లక్షలు ఇస్తా, నీకేమైనా ప్రాబ్లమా? చూసుకుందాం పో. పోరా పోరా. చెప్పుతా తీసుకొస్తావు. ఒక 10 లక్షలు కొట్టు. ఏంటి? 20 లక్షలు. 20 లక్షల 30 లక్షలు. ఇట్లా నువ్వు మాట్లాడుతుంటే పెరుగుతుంటా, రేట్ తగ్గదు అక్కడ. అసలు ఎందుకు వెళ్ళి పైసలు నీకు? సుధీర్ రాసలీలలో ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోను డౌన్లోడ్ చేసి తీసుకొచ్చేది. ఎందుకు వెళ్ళరా పైసలు నీకు? 20 లక్షలు ఎందుకు వెళ్ళరా?
తక్కువ ఉంది. మాట్లాడే కొద్ది రేటు పెరిగిద్దా? అట్లా కాదు అన్న, నేను కుడుతుంది ప్లీజ్. తమ్ముడు అలాగానే అవునరా తమ్ముడు అన్నావు మొత్తమే చేసి అన్న 20,000 నీ అడ్డి కట్టుకుంటా. రూపాయి ఇచ్చేది లేదు, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ అప్లోడ్ చేసుకో. అక్క ఏం బ్రో బాడీ లాంగ్వేజ్ మారింది విడా తెలుసులా లే పైసలు రాలే లాలే రాలే అక్క. తెస్తాను నెల్లా ఇయ్యలేదే ఇయ్యలే అక్క. ఇయ్యడ్రా నీ ముఖం చూసి నేనే ఇచ్చాను. నేనే ఎర్రి పప్పని గుమ్మడికాయలా ఉన్నానా? నేనే పెద్ద గుమ్మ. నీతో డబ్బులు ఎలా వసూలు చేయించాలి నాకు బాగా తెలుసు. అక్క అక్క నేను ఇస్తా అక్క 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 ప్లీజ్ అక్క కొట్టకి అక్క అన్నం పెడతానే అక్క అక్క. ఓకే సో హీ కమ్స్ ఏ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. పవిత్ర భాస్కర్ ని కొట్టేటప్పుడు గుద్దితే తన తలకాయ, భాస్కర్ తలకాయ ఏమవుతుంది అని చెప్పాను. ఓకే ప్లీజ్ టెల్ మీ ది ఆన్సర్. గుద్దితే గుమ్మడికాయ అవుతుంది. మీరేమనుకుంటున్నారు? నేను చెప్పంగా చెప్పేశారు కాబట్టి ప్రాబ్లం లేదు. గుమ్మడికాయ చెక్క అన్నాడా? గుమ్మడికాయ ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. టైమ్ టు ఎలిమినేట్. సో మేము సుజాతని ఎలిమినేట్ చేద్దాం. ఐఎమ్ సో సారీ. నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే. ఇక్కడ నుంచి జరిగే 3 యాక్ట్స్ 3 క్వశ్చన్స్ కి మీరు రైట్ ఆన్సర్ చెప్తేనే ఈ ఎపిసోడ్ గానీ ఈ రౌండ్ గానీ విన్ అవుతారు. నెక్స్ట్ మూడిట్లో ఏ ఒక్కటి చెప్పినా మీరు విన్ అవుతారు. ఓకే సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ బోత్ ద టీమ్స్. లెట్ మీ ఇన్వైట్ పవిత్ర అండ్ భాస్కర్ ఫర్ ద నెక్స్ట్ యాక్ట్. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరు నిన్ను, బేబమ్మ సలసల నువ్వు తాకితే నన్ను. వీడు ముసలోడు అవ్వకూడదే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరు నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలి చిరు 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 అలనే చర చర నువ్వల్లితే నన్ను ఎగసి కెరటాన్ని చూసనే. బేబమ్మ నాకు నీది నాకు అర్థమైంది. నువ్వు ముసలోడు అవ్వకూడదు అనుకుంటున్నావు అంతేనా? నువ్వు చెప్పకు ఏదో. వీడు ముసలోడు అవ్వకూడదే. బేబమ్మ నాకు నీ ముసలోడు అవ్వకూడదు అనుకుంటున్నావు కదా? అది కాదు, నాకు జ్వరం వచ్చిందా? జ్వరం కావాలి. జ్వరం కావాలా? క్యామ్స్ ఎవ్రీబడి. జ్వరం. ఓకే సో హియర్ కమ్స్ ఎ క్వశ్చన్. ఈ టోటల్ యాక్ట్ లోని భాస్కర్ మొత్తం తన మీసాన్ని ఎన్నిసార్లు తిప్పాడు? మీరు డిస్కస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకటేసారి ఒక్కసారే 3 సార్లు అని చెప్పుంటే ఆలోచించేవాడిని. లేదు ఒకసారి అని చెప్పారు కాబట్టి స్ట్రైట్ అవే, గన్ షాట్ గా స్ట్రైట్ అవే ఒకేసారి చెప్పారు కాబట్టి నేను ఒకసారి చెప్తాను. అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఫస్ట్ రాగానే అన్నాడు పాటకు ముందు, దాని తర్వాత మళ్ళీ ముసలోడు అన్నప్పుడు ఇక్కడ నేను అన్నప్పుడు 2 times అన్నాడు. సో స్ట్రైట్ అవే దిస్ రౌండ్ అండ్ దిస్ ఎపిసోడ్ విన్నర్స్ ఆర్ శ్రవంతి అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. Mama hesa, ne musta bai ta bache sa. Mama